ఎవరో తెలుసు. కానీ ఎప్పుడైతే మేము బెరాకాకి వచ్చామో అప్పుడు దేవునిలో ఇంకా ఎక్కువగా బలపడ్డాను. ఇంకా సండే స్కూల్, విబిఎస్, గ్లోరక్క అండ్ క్యాలెబ్ అంకుల్ సాక్ష్యం మెసేజ్ ద్వారా నేనైతే రక్షణ పొందాను. నాకు అసలు సింగింగ్ అనే టాలెంట్ ఉందని నాకు తెలీదు. కానీ క్యాలెబ్ అంకుల్ ఎంకరేజ్మెంట్ ద్వారా అయితే నేను బోల్డ్గా పాడగలుగుతున్నాను. ఇంకా క్యాలెబ్ అంకుల్ కూడా ఎవ్రీ సండే కూడా నాకు గచ్చిబౌలిలో ఎవ్రీ సండే కూడా పాడేటట్టు అవకాశం ఇచ్చారు. సో థ్యాంక్ యూ క్యాలెబ్ అంకుల్. మీ అందరికీ తెలుసు నాకు మొన్న వీసా వచ్చిందని. సో 3 years అగో ఎప్పుడైతే మేము అప్లై చేసామో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నాకు ట్రావెలింగ్ కానీ ఎక్స్ప్లోరింగ్ కానీ చాలా ఇష్టం. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మంచి కెనడాకి వెళ్ళొచ్చని. కానీ ఎప్పుడైతే బెరాకాకి వచ్చామో అసలు కెనడా అనే విషయమే మర్చిపోయారు మేమైతే. అంతగా దేవుడు మమ్మల్ని సంఘంలో వాడుకున్నాడు. ఇంకా దేవుని కృప ద్వారా అయితే మాకు మొన్న వీసా వచ్చింది. మాకు వీసా వచ్చిందని హ్యాపీయే, కానీ మీ అందరిని వదిలేసి వెళ్తున్నానని చాలా బాధగా ఉంది. ఇంకా మా మమ్మీ వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా మీ అందరు కూడా నన్ను ఎంతో ప్రేమించి ఆదరించారు. మీ అందరికీ వందనాలు. మీరే కాకుండా ఇంకా రాజమండ్రిలో కూడా జాన్ వెస్లీ అంకుల్ ఇంకా బ్లెస్సీ వెస్లీ ఆంటీ కూడా నన్ను చాలా ప్రేమించారు. బీడబ్ల్యూసీలో కూడా పాస్టర్ అంకుల్, పాస్టర్ ఆంటీ, జాషువా అంకుల్ వాళ్ళు కూడా నన్ను చాలా ప్రేమించారు. క్యాలెబ్ అంకుల్, ఎస్పెషల్లీ క్యాలెబ్ అంకుల్ అయితే పొద్దున్న 8 o'clock నుంచి నైట్ 10:30 దాకా దేవుని సన్నిధిలో గడిపే అవకాశం ఇచ్చారు. నా ఓన్ ఫాదర్ లాగా అయితే నన్ను ట్రీట్ చేశారు క్యాలెబ్ అంకుల్. సో మీ అందరిని వదిలేసి వెళ్ళాలంటే నాకు చాలా బాధగా ఉంది. మీ ఇంకా స్టేస్ అక్క, స్టాన్ అన్న, క్రిస్ అక్క, ధన్యక్క, నిత్య, ప్రశస్త, విన్సీ, చెర్రీ వీళ్ళందరూ కూడా నా ఓన్ సిబ్లింగ్స్, నా ఓన్ ఫ్యామిలీ లాగా అయితే అయిపోయారు. వీళ్ళందరినీ కూడా వదిలేసి వెళ్ళాలంటే నాకు చాలా బాధ ఇస్తుంది. ఇవాళ నైట్ అయితే మేము కెనడాకి వెళ్ళిపోతున్నాము. సో మీరే మా కోసం ప్రార్థన చేయండి. ఇంకా మేము దేవునిలో వాడబడేటట్టు మీరైతే మాకు హెల్ప్ చేయండి. మళ్ళీ మేము కుటుంబంగా ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పేటట్టు కూడా మీరైతే మా కోసం ప్రార్థన చేయండి. నేను ఒక బీడబ్ల్యూసీ సంఘం అయితే కట్టాలనుకుంటున్నాను. సో మీ అందరినీ కూడా నాకు పిలిచేటట్టు మీరందరూ అయితే నా కోసం బలంగా ప్రార్థన చేయండి. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఇక్కడ యాక్చువల్గా మా ఇద్దరు డీల్ అనమాట. నేను గచ్చిబౌలిలో చెప్పాలి, హాసికేమో ముసాపేటలో చెప్పాలని మా ఇద్దరితో ఒక డీల్. బట్ ఒక 2 minutes నేను కూడా చెప్పదలుచుకున్నాను. ఇక్కడ మీ అందరు కూడా మీకు అందరూ తెలిసి నేను 1.5 years నుంచి ఇక్కడ వస్తున్నాను. సో మేము ఇక్కడ ఆత్మీయంగా ఎంతో బలపడ్డాము. వాక్యం ద్వారా కానీ మరి సహవాసం ద్వారా కానీ మీ అందరి ప్రేమ ద్వారా కానీ మేము చాలా బలపడ్డాము. అంతేకాకుండా మరి ఇక్కడ మేము కొందరి నుంచి చాలా ఇన్స్పిరేషన్ కూడా తీసుకున్నాం అనమాట. మేము కొంతమంది ఇప్పుడు లైక్ జీవరత్న అంకుల్ గారు ఉన్నారు. ఆయన గురించి ఆయన ఆ ఏజ్లో ఆయన మెమరీ పవరు, ఆయన వాక్యాన్ని గుర్తించిన విధానం కానీ ఇవన్నీ కూడా మాకు ఆయనకున్న ఒక ఇంటిమేషన్తో కానీ మాకు చాలా ఆయన మమ్మల్ని ప్రేమించే విధానం బట్టి ఎంతో వందనాలు. అంతేకాకుండా మరి ఇక్కడున్న మరి తిమోతి అంకుల్ గారు, మరి ఆయన కూడా ఆయన ఒక కల్మషం లేని మనిషిలా నేను చూస్తాను. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు వచ్చినా రాకపోయినా ఆయన స్వయంగా వెళ్ళి ఆయన అందరినీ ట్రీట్ చేసే విధానం కానీ ఆయన పలకరించే విధానం కానీ ఆయన ఆప్యాయత అవన్నీ కూడా మేము మర్చిపోలేకపోతున్నాము. అంతేకాకుండా మరి కాలేబు గారు, నేను ఆయన్ని బెరాకా మోషే గారు అని అంటాను. ఎందుకంటే ఆయనకున్న 2 లక్షణాలు. ఒకటి ఏంటంటే మరి కల్మషం లేని మనిషి కాదు, ఆయన సాత్వికుడు. ఎప్పుడు కోపం నేను ఎప్పుడు చూడలేదు ఆయన విషయంలో. ఇప్పుడు నవ్వటం చూశాను, మరి ఎప్పుడైనా కొంచెం ఆందోళనగా ఉన్నప్పుడు చూశాను, కానీ ఎప్పుడు కూడా నేను ఆయన మరి కోప్పడే విధానం నేను ఎప్పుడు చూడలేదు. ఇంకొకటి ఏంటంటే నాయకత్వ లక్షణాలు. మరి ఈ 2 కూడా మోషే గారికి ఉన్నాయి కాబట్టి నేను ఆయనకు పెట్టుకున్న పేరు మరి బెరాకా మోషే గారు అని. అక్క గురించి నేను చెప్పక్కర్లేదు, ఆమెకున్న ప్రార్థన మరి పవర్ గురించి నేను చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. లాస్ట్ టైం క్రిస్మస్ అప్పుడు మేము ఇక్కడ ర్యాలీ చేసుకొని తర్వాత బ్యాక్ సైడ్ మూసాపేట బ్యాక్ సైడ్ ఒక దగ్గర మేము మీటింగ్ పెట్టుకున్నాం రాత్రి. ఆ టైంలో సిస్టర్ పర్స్ ఎవరో దెబ్బేసుకొని వెళ్ళిపోయారనమాట. అది చాలామంది టెన్షన్ పడ్డారు. లిడియా ఆంటీ కానీ వాళ్ళందరూ కూడా చాలామంది టెన్షన్ పడిపోయి అందరూ చాలా ఇది ఉన్నప్పుడు
సిస్టర్ మాత్రం నేను గమనిస్తున్నాను, ఆమె అందరిని కలెక్ట్ చేసి కూర్చోబెట్టి అందరితో ప్రార్థన చేసింది. మరి నిజంగా చెప్పిన కొన్ని వెంటనే జరిగిపోతాయని వెంటనే 5 to 10 minutes లోపల మన బ్రదర్స్ అందరు వెళ్ళి అతను పట్టుకొని తీసుకొచ్చి, అంటే ఇది చాలామంది తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను, అంటే ఆమెకున్న ప్రార్థన శక్తి గురించి నేను ఒకసారి జస్ట్ ఒక గ్లిమ్స్ చెప్తాను అనుకుంటున్నాను. వెంటనే తీసుకొచ్చి చేయడం కానీ నేను చాలా స్టన్ అయిపోయాను అనమాట. అంటే కొన్ని ప్రార్థనలు ఎంత శక్తిగా ఉంటాయి అనేది. సో ఇవన్నీ కూడా ఇవన్నీ నెమరు వేసుకోవడానికి చాలా చాలా ఉన్నాయి. సో దయచేసి మా గురించి, మా కుటుంబం గురించి మేము ఇంకా దేవుళ్ళు ఇంకా ఎంతో ఎదగడానికి, మరి నేను నా కుటుంబం కూడా నిత్యము దేవుని స్తుతించడానికి మీ అందరూ మీ ప్రార్థనలో మరి మాకు జ్ఞాపకం చేసుకొని ఇందాక చెప్పినట్టుగా మేము మళ్ళీ వచ్చి ఇక్కడ మీకు మరి ఆ సాక్ష్యాన్ని పంచుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరూ బ్రదర్స్ థ్యాంక్స్.